తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సాయంత్రం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం వేమగిరిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు. 1,00,000 మందితో ఈ ఈవెంట్ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అందుకు తగ్గట్టుగా ఈవెంట్ ఆర్గనైజర్స్ భారీగా ఏర్పాట్లను చేశారు. ఇక గేమ్ చేంజర్ ఈవెంట్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. మరి కాసేపట్లో గేమ్ చేంజర్ ఈవెంట్ ఏదైతే ఉందో, ప్రీ లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా అట్టహాసంగా చేయడానికి జే మీడియా సంస్థ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. మన విజువల్స్లో చూస్తున్నట్టు ఇదంతా కూడా ప్రాంగణం అంతా కూడా ప్రేక్షకులకి, అదేవిధంగా మెగా గ్లోబల్ అభిమానులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మన విజువల్స్లో చూస్తున్నట్టు AAA పాసులు, అదేవిధంగా MYP పాసులు, VVIP పాసులు, VIP పాసుల కింద కేటగిరీస్ కింద విడదీయడం అయితే కూడా జరిగింది. ఇప్పటికే మెగా అభిమానులందరికీ కూడా ఈ పాసులన్నింటినీ కూడా పంచడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరి కాసేపట్లో జరిగే ఈ మెగా ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ని తిలకించడానికి పెద్ద ఎత్తున ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్ల ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2,00,000 మంది దాకా వస్తారని చెప్తున్నారు. ఇక్కడ ఎంతమంది అయితే పడతారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. మరో పక్కనే ఉన్న ఒక గ్రౌండ్లో కూడా పెద్ద పెద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేసి వాళ్ళ అభిమాన నటులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా LED స్క్రీన్ మీద చూడడానికైతే కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంగణం ఏదైతే ఉందో ఇప్పటికే పోలీసులు సుమారు 400 మందిని కేవలం ఈ ప్రాంగణంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సుమారు 400 మందిని అంటే ఉమెన్ కానిస్టేబుల్, అదేవిధంగా మెన్స్ కానిస్టేబుల్, అంటే మెగా రామచంద్ర తేజ్కి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా పెద్ద ఎత్తున మహిళా అభిమానులు ఉండటంతో కూడా ఇక్కడ మహిళా అభిమానులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా పోడియంలో, అదేవిధంగా ఏదైతే వాళ్ళకి ఏర్పరిచిన బ్లాకులు అంటే గ్యాలరీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అంటే సినిమా కాస్టింగ్ అంటే తమను, అదేవిధంగా సినిమాలో తారాగణంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యారవాన్లు అంటే సుమారు 10 క్యారవాన్ల దాకా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 2 హీరోయిన్లు, అదేవిధంగా మెగా గ్లోబల్ స్టార్ ఎవరైతే రామచంద్ర తేజ ఉన్నారో ఆయన, అదేవిధంగా మిగతా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంగీత దర్శకుడు తమను, అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అదేవిధంగా POP అంటే ఫోటోగ్రఫీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో డ్యాన్స్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేయడం అయితే కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా క్యారవాన్లు కూడా ఇక్కడ ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. మన విజువల్స్లో చూస్తున్నట్టు మెగా స్క్రీన్ అనమాట. ఇది ఎంత పెద్ద స్క్రీన్ అంటే దూరం నుంచి 1/2 కిలోమీటర్ల దూరం నుంచి అభిమాని ఎవరైనా వీక్షించాలన్నా కూడా క్లియర్గా ఇక్కడ అప్డేట్ ఇవ్వడానికి మెగా స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా రంగురంగు లైట్లతో కూడా ఏర్పాటు చేయడం అయితే కూడా జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మరో పక్క చూసుకుంటే లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుందని చెప్పి ఆర్గనైజర్స్ చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పటికే ఆర్గనైజర్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. తమను కూడా లైవ్లో మ్యూజిక్ ప్లే చేస్తారని చెప్పినాను. ఇప్పటికే ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో దాంట్లో ఉన్న పాటలు సూపర్ డూపర్ హిట్ అవడంతో కూడా నిన్న వచ్చిన గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా మొత్తం అంతా కూడా ఇప్పటికే యూట్యూబ్లో కొన్ని మిలియన్స్ పెట్టిన కొన్ని క్షణాల్లోనే కొన్ని మిలియన్ వ్యూస్ రావడం వల్ల కూడా ఇక్కడంతా కూడా ఆ ట్రైలర్ వల్ల కూడా వచ్చిన రెస్పాన్స్ బట్టి కూడా ప్రేక్షకులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే ఆర్గనైజర్లు ఏర్పాటు చేయడం అయితే కూడా జరుగుతుంది. గాల్లో ఎయిర్ బెలూన్స్, అదేవిధంగా ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పిన పెద్ద పెద్ద ఎయిర్ బెలూన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు డిప్యూటీ సీఎం వచ్చే దారి ఏదైతే ఉందో ఆ దారిని అంతటిని కూడా పోలీసుల చేతిలోకి తీసుకున్నారు. ఎక్కడ అభిమానులు కాన్వాయ్కి అడ్డం పడకుండా అంటే ఫస్ట్ కాంచి కూడా చిరంజీవి మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా క్రమశిక్షణతో ఉండే అభిమానులు వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూసే విధంగా చూస్తున్నారు. ఆర్గనైజర్ సంబంధించిన వ్యక్తి కూడా చెప్పండి. అండ్ మెగా రామచంద్ర తేజ అభిమాని కూడా మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏర్పాట్లు సూపర్ గా జరుగుతున్నాయండి. చాలా బాగుందండి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పోలీసు పర్యవేక్షణలో జరుగుతుంది. మా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దీనికి ఆయన వచ్చే వేగాన్ని అన్ని బాగా చాలా ఎక్స్ట్రా గ్రాండ్ గా లెవెల్లో చేస్తున్నారు. ఫంక్షన్ చాలా బాగా జరుగుతుందండి. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎక్స్ట్రా సినిమా సూపర్ గా వచ్చిందండి. సినిమా ఎంతమంది అభిమానులు వస్తారని చెప్పి అనుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందండి. ఎలా ఏర్పాట్లు చేశారు? ఈవెంట్ మేనేజర్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ అన్ని సూపర్ గా ఉన్నాయి సార్, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి.
అదే మొత్తానికి చూసుకుంటే ఈ ఆర్గనైజింగ్ సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా ఆర్గనైజింగ్ కొన్ని వేల మంది కూడా ఇక్కడ శ్రమిస్తూనే ఉన్నారు. ఇది ఈవెంట్ అన్నది ఇప్పటికే గేమ్ చేంజర్, అంటే ఈ ఈవెంట్ లో కూడా గేమ్ చేంజర్ లాగా ఈ ఈవెంట్ కూడా సరికొత్త విధంగా ఉండబోతుందని చెప్పినాను. ఇప్పటికే ఉన్న అభిమానులందరినీ కూడా కేంద్రీకృతం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక పాసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడ అభిమాని అన్న అతను ఇబ్బంది పడకుండా, ఎక్కడ అభిమాని అన్న అతను ఇబ్బంది పడనివ్వకుండా కూడా రామ్ చరణ్ తేజ ప్రత్యేక దృష్టి చూపిస్తున్నారు. అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కూడా ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈవెంట్ అంతా కూడా గ్లోబల్లో అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా హిట్ అయ్యే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా తమను లైవ్ లో ఇతను వీటన్నిటిని కూడా ప్లే చేస్తాడని చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ఇప్పటికే ఆర్గనైజింగ్ సిబ్బంది అంతా కూడా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది. వీటన్నిటిని కూడా తమను అంటే ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా ఆడియో సూపర్ డూపర్ హిట్ అవడంతో కూడా వీటన్నిటిని కూడా లైవ్ లో మ్యూజిక్ ఇచ్చి అభిమానులందరినీ కూడా అలరించబోతున్నాడు తమనని చెప్పిన ఇక్కడ ఆర్గనైజర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఏదైతే ఈ డ్రమ్స్ అంటే తమకి ఇష్టమైన డ్రమ్స్, అదేవిధంగా తమకు సంబంధించిన వ్యక్తిగత డ్రమ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా లైవ్ లో వీక్షించే విధంగా, లైవ్ లో వీటన్నిటిని చూపించే విధంగా కూడా ఇక్కడ చూస్తున్నారు. సుమారు మరికొన్ని క్షణాల్లోనే, మరికొన్ని గంటల్లోనే ఇక్కడ ఈవెంట్ అంతా కూడా ఏర్పాటు చేసి ఈ మెగా రామ్ చరణ్ తేజ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ వేదిక మీద బాబాయ్ అబ్బాయి కూడా ఇదే వేదిక మీద వేదిక పంచుకుంటూ కూడా ప్రజలను ఉద్దేశించి, అభిమానులు ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి అయితే కూడా ఉంది. ఓ టు స్టూడియో.